ఆయనను ప్రేమించటంలో ఎప్పుడూ రాజీ పడటానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ తొలినాళ్ళ ప్రేమను మరలా మన జీవితంలోనికి తెచ్చుకుందామా ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు అది లోపం అంటున్నాడు ప్రియమైన వరలారా, పర్వాలేదులే అనట్లేదు. లోపం అంటున్నాడు. లోపం అంటే అది పాపంతో సమానం ప్రియమైన వరలారా. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న మనం లోపాన్ని సరిదిద్దుకోకపోతే అది పాపముగా మారిపోతుంది. ఆ మొదటి ప్రేమ కాదు కదా, ఉన్న ప్రేమ కూడా వెళ్ళిపోయి దేవునికి దూరమై ఎదురు తిరిగే స్వభావం మనకు వచ్చేస్తుంది ప్రియమైన వారలారా. ఇశ్రాయేలీయులు అదే చేశారు. మొదట ప్రేమను వదిలేశారు, ఆ తర్వాత ప్రేమించటమే మానేశారు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, నా పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు అన్నాడు. ప్రస్తుతానికి లోపం సరిచేసుకోవచ్చు, కానీ లోపము పాపముగా మారింది. ఆ పాపము ఎంత ప్రమాదకరమైనదంటే దేవునితో అసలు సహవాసము లేకుండానే చేసేస్తుంది ప్రేమన వారలారా. పరలోకాన్ని పోగొట్టుకుంటాం ప్రేమన వారలారా. దేవుడు ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకనూ ఆయన ప్రేమకు కొలమానము లేదు, కొలమానము లేదు ఆయన ప్రేమకు. మరి నీ ప్రేమ, దేవుణ్ణి మనం ప్రేమించే విధానం ప్రేమన దేవుని పిల్లలారా, కొలత లేనంతగా ప్రేమించగలుగుతున్నావా ఆయనను? మన జీవితంలో ఆయన చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ మొదటి ప్రేమను అలా నిలుపుకోగలుగుతున్నామా ప్రేమన దేవుని పిల్లలారా? దయచేసి ఈ మాటలు మన హృదయానికి తాకాలి ప్రేమన వారలారా. ఆయన కోరుకుంటుంది మణులు మాణిక్యాలు కాదు, నీ హృదయంలో ప్రేమ. లేనిది ఒకదానిని సృష్టించమని చెప్పట్లేదు. ఒకప్పుడున్న ప్రేమనే ఇప్పుడు నాకు కావాలి అంటున్నాడు. ఒకప్పుడు చూపించావు కదా, ఇప్పుడు చూపించడానికే ఉంది ప్రేమను వారలారా. కాబట్టి ఆ మొదటి ప్రేమను మనం దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమను వారలారా. ఎన్నో ఇచ్చిన ఆయనకు నువ్వు ఇవ్వగలిగింది, నేను ఇవ్వగలిగింది ఆ మొదటి ప్రేమ. ఆ మొదటి ప్రేమను ఆయనకి ఇవ్వగలిగితే ప్రేమను వారలారా ఎంత సంతోషం ప్రేమను వారలారా.